బేసిక్ గా మన స్టైలు టైమింగ్ మీ ముందు గ్యాంగ్స్ కి బాగా తెలుసురా. ఈ కొత్త గూన్స్ కు తెలియక కొద్దిగా ఓవర్ ఎగ్జైట్ అవుతున్నారు. ఓ చిన్న డెమో ఇచ్చాననుకో మొత్తం అందరూ సెట్ అయిపోతారు. మీరు కొడితే పట్టానికి సంతోషం ఎప్పుడుగా కష్టపడి పని చేస్తున్నాను, చేతులు పడి కూలిస్తారు. నన్ను పెవ్వరు నవ్వి పాటేస్తానన్నారా? నేను తలుచుకుంటే మీ పెవ్వరు మీ చర్మ కొంత మీ చర్మం పొలిచేయగలరు. ఏమిటో అడిగితే చెప్పు. స్వీటుకు స్వీటు, పాటకు పాట. చిరంజీవి డాన్స్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డాన్సర్స్, ఐ కెన్ టెల్ యూ. చాలా మంది గొప్పగా డాన్స్ చేస్తారు, లేదని కాదు, తన గ్రేస్ ఉండదన్నమాట. తను చిరంజీవి చేస్తే దెర్ ఇస్ అ గ్రేస్ ఇన్ హిమ్. చాలా కొద్ది మంది ఉంటారు. ఓకే ఆయన టైమింగ్ అండి. ఎవడికి రాదు. గీత చూసారా? తను తను మీరు గారెల పుట్లో పడింది నేను. లక్కటి అలా ఉండాలండి. వస్తాను సార్. ఏంటి ఎక్సర్సైజ్ చేసావా? అవునన్నా. నన్ను కొడదామనే? లేదన్నా, నిద్రపటికి చేశాను అంతే. ఎవరున్నారు ఆయనకి ఇక్కడ ఎదగటానికి? ఆయన స్వయం కృషి, ఆయన పట్టుదల. మెగాస్టార్గా ఎన్ని సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన మెగాస్టార్. అది అందరి వల్ల సాధ్యం కాదండి. నిలబెట్టుకున్నారు ఆయన. అది అంటే ఇప్పుడు కూడా 10:30 వరకు డాన్స్ చేసి వచ్చారంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం అండి ఆర్టిస్టులు మాలాంటి వాళ్ళు. ఆయన ఎందుకంటే అంత కష్టంగా నాకు అందులో 50% పడినా కనీసం ఆయన మోకాళ్ళ దాకా రాగలుగుతాం. మన హిస్టరీలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరి వల్ల వచ్చాం, ఇవాళ మనం ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నా మనం ఎక్కడి నుంచి వచ్చాం మర్చిపోకూడదు. నాకు పర్సనల్ గా హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ పేరు మెగాస్టార్ చిరంజీవి.